హల్లెలూయా. ఆదికాండం 41వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవి అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చెను. ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అందులో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండోసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒకదానంతట ఒకటి పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిలవెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అవి కల అని గ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవం, మీ పాదాలు కొందనాలు. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మరొకసారి మా బలహీనతలు దోషములు మీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచుండగా నీ పవిత్రమైన రక్తాన్ని మా మీద ప్రోక్షించి మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి తండ్రి. ఏ యోగ్యత లేని వారు ప్రభువా మీ సన్నిధిలో వచ్చిన్నాం, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని, ఆటంకపరచు దురాత్మశక్తులను నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో ఒక కల కన్నాడు. ఫరో అంటే ఎవరు? ఐగుప్తు దేశానికి రాజు ఫరో. ఆ ఫరో ఒక కల కన్నాడు. ఆ కలలో 2 విషయాలను చూస్తున్నాడు. మొదటిసారి ఒక కలగన్నాడు, రెండవసారి కూడా ఇంకొక కలగన్నాడు. మొదటిసారి కలిగినటువంటి కళ యొక్క భావం, రెండవసారి అతనికి వచ్చినటువంటి కళ యొక్క భావం 2 కూడా ఒకటే. కానీ ఆ కళ యొక్క భావాన్ని వివరించడానికి ఎవరికి కూడా అంత జ్ఞానం సరిపోలేదు. ఫరో ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు కల ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 2 ఏళ్ల తర్వాత ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన చూస్తున్నాడు, 7 ఆవులను చూస్తున్నాడు. 7 బలిసిన ఆవులు చూశాడు, 7 బలహీనమైన ఆవులు చూశాడు. బలసిన ఆవులు ముందు వచ్చి మేస్తూ ఉన్నాయి.
తర్వాత బలహీనమైనటువంటి 7 ఆవులు ఆ బలమైన ఆవుల దగ్గరికి వస్తే ఆ బలమైన ఆవులు ఏం చేసే అవి చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేసి ఇచ్చుండెను. ఎవరిని తినివేశారు? బలమైన ఆవులు. సరిగ్గా చదవండి. బలమైన ఆవులు. ఇప్పుడు ఆవులను తినేసాయి, అంతేనా? జరుగుతుంది అలాగా. బలమైన ఆవులు బలహీనమైన 7 ఆవులను తినివేసే సౌండ్ వస్తుంది. బలమైన 7 ఆవులు కనిపించాయి. ఎవరికి? దేవుడికి స్తోత్రం చెల్లించండి. బలమైన 7 ఆవులు బలహీనమైనటువంటి 7 ఆవులను బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తినేసాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి ఇక్కడ ఆవులు తిన్నట్టుగా కలగన్నాడు. ఏంట్రా ఈ కళ అని చెప్పి గబుక్కున లేచి బహుశా నీళ్ళు తాగి ఏదో పీడకల కావాలా అనుకొని మరలా పడుకున్నాడు. పడుకుంటే ఈసారి 7 వెన్నులు, పుష్టివైనటువంటి 7 వెన్నులు ఒకదాని తర్వాత ఒకటి పడుతుందంట. ఎక్కడ? భూమిలో నుంచి పడుతున్నాయి. తర్వాత తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు ఇంకొక 7 వెన్నులు కనిపించాయి. వాటి తర్వాత మొలచి నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశాయట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాయి వెన్నులంటే ఏమిటో? వెన్నులంటే ఏంటి? అమ్మా నాయన, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పంట పండినప్పుడు పైకి లెగిస్తాయి కదా వెన్నులు, దానికే కదా ధాన్యం ఉంటుంది. అర్థమైందా? ఆ ధాన్యం యొక్క వెన్నుకి బాగా పుష్టికరంగా ఉన్నటువంటి 7 వెన్నులు లెగిసాయంట. లెగిసి అలా ఉండగా బలహీనమైనటువంటి ఇంకొక 7 వెన్నులు కనిపించి ఈ 7 వెన్నులు బలమైనటువంటి 7 వెన్నులను మృంగివేశాయంట. ఈ రాజుగారికి ఈ కల వచ్చింది. కల రాగానే అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కళని. ఇలాంటి కళ నాకు ఎప్పుడూ రాలేదు. ఆవులను తినడం ఏమిటి? వెన్నులు తినడం ఏమిటి? అక్కడ చూస్తే అవే 7 సంఖ్య కనిపిస్తుంది. ఇక్కడ వెన్నులను చూసినట్లయితే వెన్నులు కూడా 7 ఉన్నట్లుగా కనిపిస్తుంది. కనిపిస్తే రాజుగారికి కళ అర్థం కాలేదు. తెల్లవారు లేచి ఎవరిని పిలిపిస్తున్నాడు? తెల్లవారు లేచి అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకి వాటి భావాన్ని తెలుపగలవాడు ఎవడును లేకపోయేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశం అంటే సామాన్యమైన దేశం కాదు. రాజు ఉన్నాడు. రాజు దగ్గర విద్వాంసులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు. వారిని అడిగాడు, నాకు 2 కళలు వచ్చాయి. మొదటి కళ ఇలా వచ్చింది, రెండవ కళ ఇలా వచ్చింది. దీని భావం ఏమిటి చెప్పండిరా అంటే అందరూ ఐఐటి స్టూడెంట్లే. అందరూ కూడా నేను రాజు యొక్క
మంత్రివర్గానికి చెందిన వారే, తెలివైన వారని ప్రజల చేత గుర్తింపబడిన వారు గారు. ఏంట్రా ఆన్సర్ అంటే ఒకడి ముఖాన్ని ఒకడు చూసుకుంటూ ఉన్నారంట. రాజుగారికైనా అర్థం కాలేదు. అప్పుడు ఒక అతను మాట్లాడతాడు అక్కడ. ఎవరతను? అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును పక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఎంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేనును అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావముల గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన ఒక హెబ్రీయుడు పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావములను తెలిపెను. అతడు మాకు ఏ భావములు తెలిపెను ఆయా భావములు చెప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారుని వేలాడదీయించెను. చాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారికి వచ్చినటువంటి 2 కలలు కూర్చొని అడుగుతూ ఉన్నాడు వీటి యొక్క భావాన్ని ఏమిటని. అప్పుడు రాజుగారి దగ్గర పనిచేస్తున్నటువంటి విద్వాంసులు కానీ, శకునగాండ్రు కానీ, తెలివైన వారు కానీ, జ్ఞానవంతులు కానీ ఎవ్వడు కూడా ఆ భావాన్ని చెప్పలేకపోతున్నాడంట. వీడికి పిచ్చిగా రావడం ఏమిటి, మనల్ని అడగడం ఏమిటి, దీనికి ఒక సభ ఏర్పాటు చేయడం ఏమిటి అనుకుంటున్నారేమో. అంతవరకు అక్కడ కూర్చున్నటువంటి ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఏం పేరు లేదు. వాడి ఉద్యోగం ఒకటి ఉంది. వాటి పేరు పానదాయకుడా అధిపతి. దీనికి ఒక ఆఫీసర్ ఒకటి ఉన్నాడు. అంటే రాజు దగ్గర చాలామంది పనిచేస్తారా? నూనె రాసినోడు ఒకడు, ద్రాక్ష రసాన్ని కలిపి పిండి ఇచ్చినోడు ఒకడు, రాజుగారికి వంటలు వండేవారు ఒకరు. ఇలా ఉంటారు. మనమే మొత్తం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. రాజుగారి దగ్గర ఉన్నటువంటి పానదాయకుడు అంటే ఏం చేస్తారంటే ద్రాక్ష పళ్ళను తీసుకొని మిక్సీలో వేసి రాజుగారికి గిన్నె అందిస్తాడు. అంటే రాజుగారు మధ్యలో ఎప్పుడైనా జ్యూస్ తాగాలనుకుంటే పానదాయక చిత్తం మహాప్రభు అని చెప్పి ఆ జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు రాజుగారికి. అప్పుడు పానదాయకుడు జ్ఞాపకం తెచ్చుకొని, అయ్యా నేను ఒక తప్పిదాన్ని చేశాను. ఈ కలలకి భావాన్ని వివరించేవాడు ఒకడున్నాడు. ఒక హెబ్రీ పడుచువాడు ఉన్నాడు. మేమిద్దరం వంటగాడు ఉన్నాడే, భక్ష్యకారుడు, ఏంటి ఆవిడాడు, పానదాయకుడు, భక్ష్యకారుడట. ఈ పదాలు చెప్తే మనకు అర్థం కాదు, కానీ వంటలోడు ఒకడున్నాడు. వాడు నేను తప్పు చేశానని చెప్పి మీరు వాడి మీద కోపగించి మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక గృహంలో పెట్టారు కదా. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ కింద, అధికారి కింద ఒక హెబ్రీ పడుచువాడు పనిచేస్తున్నాడు. ఒకరోజు తెల్లవారి నాకొక కళ, వాడికొక కళ వచ్చింది. ఈ 2 కళలు రాగా మొదట మేము విచారంగా ఉంటే ఆ హెబ్రీ పడుచువాడు మా దగ్గరికి వచ్చి, ఆ హెబ్రీ పడుచువాడు పేరు యోసేపు, వచ్చి
ఎందుకయ్యా విచారంగా ఉన్నారంటే, ఏమీ లేదు, రాత్రి నాకు కల వచ్చింది, ఆ కల యొక్క అర్థం ఏమిటో తెలియదు అన్నాడు. ఎవరు? పానదాయకుడు, జ్యూసులు ఇచ్చేవాడు. పానదాయకుడు చెప్తే పానదాయకుడికి ఒక కల వస్తుంది. ఒక ద్రాక్ష తీగ కనిపిస్తుంది. ఆ ద్రాక్ష తీగకు 3 కొమ్మలు కనిపిస్తాయి. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, చిగురిస్తున్నాయి. ఆ కలలో అవి కనిపించిన తర్వాత ఆ ద్రాక్ష పళ్ళు తీసి పిసికి గిన్నెలో వేసినట్లుగా అతనికి కనిపిస్తుంది. ఓహో, ఇలాంటి కల వచ్చింది అని చెప్తే వెరీ గుడ్. ఈ కలభావాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. ఒక విషయం చెప్తున్నాను చూడు. ఆ 3 కొమ్మలు కనిపిస్తున్నాయే, ఆ 3 కొమ్మలు 3 రోజులు. మరలా నీకు గిన్నె కనిపించింది చూసావా, ఈ గిన్నె మరలా నీ చేతికి వస్తుంది. నీ ఉద్యోగాన్ని సస్పెండ్ చేసి రాజుగారు నిన్ను జైలుకి పంపించారు చూసావా, 3 రోజుల తర్వాత మరలా నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది అని చెప్తాడు. ఎవరితో? పానదాయకుడితో చెప్తాడు. చాలా సంతోషపడతాడు. ఇంతలో ఇంకొక విచారమైన ముఖం వేసుకొని కూర్చున్నాడే వంటలవాడు, భక్షకారుడా? భక్ష్యకారుడు. భక్ష్యం అంటే ఏమిటో? భక్ష్యం అంటే తిండి, భోజనం, భోజనాలు తయారు చేసేవాడు. వాడు కూడా కళ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకు కళ వచ్చింది, దీని భావం కూడా చెప్పవా అంటే, వాడికి కళ వచ్చింది ఏమిటంటే, వాడు నిలుచుని ఉన్నాడంట. నిలుచుని ఉంటే వాడి బుర్ర మీద 3 బుట్టలు కనిపించాయి. ఆ బుట్టల్లో పిండి వంటలన్నీ కనిపించాయంట. ఇదంతా ఎక్కడ కనిపిస్తుంది? కలలో కనిపిస్తుంది. కలలో కనిపిస్తుంటే చూస్తున్నాడట. తల ఎత్తి చూస్తే 3 బుట్టలు, బుట్టల్లో వీడు వండిన వంటలు కనిపిస్తే ఆకాశ పక్షులు వాలి, ఆ బుట్టల మీద గంపల మీద వాలి, ఆకాశ పక్షులంట వీడు వండిన వంటల్ని తింటూ ఉన్నాయంట. ఇలా వచ్చింది నా కళ, దీని సంగతి ఏంటి అంటే, యోసేపు చెప్తున్నాడు ఆ కళభావాన్ని. ఆ 3 బుట్టలు 3 రోజులు, 3 రోజుల్లో 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీస్తాడు. పక్షులు వచ్చి నీ మీద నుండి నీ మాంసాన్ని తినివేయునని ఉత్తరమిచ్చెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక 3 రోజుల్లో రాజు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వేలాడదీసి చంపుతాడు. నువ్వు వండిన వంటలు పక్షులు తింటున్నట్టు కనిపిస్తున్నాయి కదా, నీ వంటలు తినవవి, నీ మాంసాన్ని తింటాయి 3 రోజుల తర్వాత అన్నాడు. ఏ భావాన్ని అయితే యోసేపు ఆ ఇద్దరికి చెప్పాడో అది అక్షరాల అలాగే జరిగింది. ఈ 3 రోజుల యొక్క కళ వీరిద్దరూ కనడం, 3 రోజుల తర్వాత ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క పుట్టినరోజు వస్తుంది. చూసారా? 3 రోజుల తర్వాత రాజుగారు పుట్టినరోజు వచ్చి వీళ్ళిద్దరిని మళ్ళా పిలిపించి, నువ్వు మళ్ళా గిన్నె అందించరా అని చెప్పి వీడికి మళ్ళా డ్యూటీని అప్పచెప్పాడు. వాడిని తీసుకొని నువ్వు చేసింది కరెక్ట్గా లేదని చెప్పి వాడిని ఉరివేసి వేలాడదీసి చంపిస్తాడు. మనం ఇక్కడ మనుషులు కలలు కనడం చూస్తున్నాం. ఏంటిది? మనుషులు కలలు కనడం చూస్తున్నాం. దేవుడు కలల ద్వారా కూడా మనుషులతో మాట్లాడుతాడు. దేవుడు మనుషులతో కలల ద్వారా కూడా మాట్లాడుతాడు. అతడు అన్యజనుడా, దేవుణ్ణి ఎరిగినవాడా, యేసుక్రీస్తుని ఎరిగినవాడా కాదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఫరో
లేదా ఐగుప్తు రాజు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. అవునా కాదా? అవునా కాదా? పానదాయకుడు భక్ష్యకారుడు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. ఎందుకంటే వారు ఐగుప్తు ప్రజలు, అన్యజనులు, యెహోవా దేవుణ్ణి ఎరగని వారు. వారికి కలలు వచ్చాయి. మనం దేవుని యొక్క వాక్యములు చూస్తే అనేక మందికి దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడడం మనకు కనిపిస్తుంది. మనం ఆది కాండము నుంచి చూసుకుంటూ పోతే చాలా వరకు దేవుడు కళల ద్వారా మాట్లాడడం మనకు కనిపిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? కనిపించిందా లేదా? మనము అబ్రహాము శారాలు ఒకసారి వేరే దేశానికి వెళ్తే అక్కడున్న అబీమెలెకు అనే రాజు 65 ఏళ్ళ అందగత్తైనటువంటి శారాయిని పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు కలలో మాట్లాడుతాడు దేవుడు, ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు సుమి, ఆమె భర్త ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడని చెప్తాడు. అవునా? అక్కడ దేవుడు అన్ని జనులతో మాట్లాడా లేదా? మాట్లాడాడు. యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ? క్రొత్త నిబంధనలో మరియ యొక్క భర్త, కన్య మరియ యొక్క భర్త. యేసు ప్రభు పుట్టక మునుపు మరియను విడిచిపెడతాను అనుకునే సందర్భంలో అతనికి కలలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, నీవు భయపడవద్దు, ఆమెను చేర్చుకో, ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన అయినది అని చెప్పలేదా? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు రావడం మనం చూడలేదా? అనేక సందర్భంలో అదే యోసేపుతో మాట్లాడి వారిని ఎక్కడికి వెళ్ళాలో, ఐగుప్తుకు వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి అని అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. దేవుడు కళల ద్వారా మనతో మాట్లాడుతాడు. అవునా? కానీ అపవాది కూడా అదే కళల ద్వారా మనతో మాట్లాడతాడు. వాడు కూడా మాట్లాడతాడు. ఇంకిది దేవుని దర్శనమే అనుకుంటే పొరపాటు పడే అవకాశం ఉంది. వాడు మన అనుభవాన్ని బట్టి చూస్తే బయటవాడు మనల్ని హింసించలేక కలలో హింసించడం ప్రారంభిస్తాడు. ఆందోళన చెందే కలలను మనకి చూపిస్తాడు. మన ఊహల్లో లేని కలలు కూడా వచ్చి రాత్రి నిద్రపోయినప్పుడు సరిగ్గా నిద్రపోనివ్వకుండా కూడా చేస్తాడు. ఆందోళన, భయాన్ని కల్పించే అనేకమైనటువంటి దృశ్యాలను కలల్లో చూపిస్తాడు. మనము దేని విషయమై మనము భయపడకూడదు అనుకుంటాము, దాని విషయంలో భయపెట్టి, నీకు తెలుసా ఇలాగ అయిపోతుంది, నీకు ఇలాగవుతుంది, నీకు ఇలాగవుతుంది, నీకు అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పి చూపించి 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 వాటిని మానసికంగా కృంగదీయడంలో నెంబర్ 1 దిట్ట అపవాది సైతాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే అపవాది మాట్లాడుతాడు, హింసించేస్తాడు. ఆ కలలో మనం ఏడ్చిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఏం చేస్తాడు? మనం మెలకుగా ఉండేటప్పుడు వాడు ఏమి చేయలేడు కనుక కనీసం వీడిని దీన్ని కలలోనైనా హింసించి తీరుతాను అనుకుంటాడు. అనేక సందర్భాల్లో హింసిస్తాడు. పిచ్చి పిచ్చి కలలు. ఎప్పుడో 10th రాసేస్తాం, కానీ ఇంకా రాస్తూనే ఉంటాం కలలు. క్వశ్చన్లు రావు, ఆన్సర్లు రావు, ప్రిపేర్ అవ్వలేదు, ఈ పరీక్ష చాలా కష్టం, హిందీ నాకు అసలు రాదు, రాయాలి, సిలబస్ ఎంత ఉంది, లెక్కలు. కొంతమందికి నీరంటే భయం. ఉదాహరణకి నాలాంటి వాడికి నీళ్ళంటే భయం. ఆ సముద్రం, గట్టులు, నది, బ్రిడ్జు వెళ్ళలేకపోవడం. అమ్మో, ఇంత సముద్రం, ఇంత నీరు, మునిగిపోతానేమో, పడిపోతానేమో. ఏం చేస్తాడు? అదే కళల ద్వారా మనుషులను హింసిస్తాడు. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు కళల ద్వారా మాట్లాడుతాడు. ఆయన మాట్లాడే విధానాన్ని మనం చూస్తే
ఒక ఉపమాన రీతిగా మాట్లాడతాడు, ఒక అర్థం ఉన్నట్లుగా మాట్లాడతాడు, దాని యొక్క భావం కొన్నిసార్లు మనం గ్రహించలేము. కానీ మనము దేవుణ్ణి అడిగినట్లయితే దాని యొక్క భావాన్ని మనకు వివరిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు భూమి మీద నివసిస్తున్నటువంటి మనకు కృపావరాలు అనుగ్రహించాడు. అవునా? చూడండి ఎన్ని కృపావరాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో చూస్తే. భాషల వరం, స్వస్థత వరం, వివేచన వరం, అవునా? అన్ని వరాలు ఉన్నాయి. ప్రవచన వరాలు, అన్ని వరాలు ఉన్నాయి. నేటికి అవి నిలిచి ఉన్నాయి. ఈ వరాలతో పాటు దేవుడు ఇంకా చాలా వరాలు మనుషులకు అనుగ్రహిస్తాడు. అటువంటి వరము కలిగినటువంటి ఒక వ్యక్తి యోసేపు. దేవుడికి స్తోత్రం. ఈ యోసేపుకు ఉన్నటువంటి వరం ఏమిటంటే, ఎవరికైనా కల వచ్చిందా ఆ కల యొక్క భావాన్ని స్పష్టంగా చెప్పగలడు. దేవుడికి మహిమ. ఇది ఒక వరం. ఇది అందరికీ ఉండదు. దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, ఏంటది, కలల భావాన్ని వివరించే వరం అని అంటారు. ఇది అందరూ వివరించలేరు. మనం కానీ వివరించామనుకో, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, బహుశా మనము యోసేపు బదులు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పామా, ఫస్ట్ పానదాయకుడు భక్ష్యదారుడు కాదు, ఫస్ట్ మనల్నే వేలాడదీస్తాడు. ఏమిట్రా నాకు వచ్చిన కళ ఏంటి, నువ్వు చెప్పింది ఏమిటి అంటాడు. 3 బుట్టలు, జాగ్రత్తగా చూడండి, 3 బుట్టలు. 3 బుట్టలు ఏమన్నాడు? 3 దినాలు అన్నాడు. బుట్టలకి దినాలకి సంబంధం ఏమిటి? పక్షులు వచ్చి ఆహారాన్ని తింటున్నాయి. ఈ వంటగాడు చేసినటువంటి రుచికరమైన వంటల్ని ఎవరు తింటున్నారు? పక్షులు వచ్చి తింటుంటే దాని భావాన్ని ఎలాగ చెప్తున్నాడు? నీ వంటను తినవరా పక్షులు, నీ బుర్రను తింటాయి అని చెప్పాడు. అంటే నిన్ను వేలాడదీస్తే నీ మాంసముని ఆకాశ పక్షులు వచ్చి తింటాయి 3 రోజుల తర్వాత అని చెప్పాడు. ఇంకొకడికి వచ్చి 3 తీగలు కనిపిస్తున్నాయి ద్రాక్షకి. ఆ 3 తీగలు ఏంటనుకున్నావు? 3 రోజులు. ఆ గిన్నె అంటే నీకు మరలా ఉద్యోగం వస్తుంది. మరలా గిన్నెలో నువ్వు ద్రాక్ష రసాన్ని పిండి నీ రాజుకు నువ్వు అప్పగిస్తావని చెప్పాడు. ఎలాగైతే చెప్పాడో అలాగే జరిగింది. ఫరో, ఐగుప్తు రాజు, అతన్ని, ఎవరిని, భక్ష్యకారుణ్ణి ఉరిదీసి చంపించాడు. ఈ పానదాయకుడికి మరలా ఉద్యోగం ఇచ్చాడు. రాజుగారు ఈ పానదాయకుడు మాటలు వింటున్నాడు. అయ్యా, నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశాడు? ఇంతకీ ఏం తప్పు చేశాడు పానదాయకుడు? చూద్దాం. చూడండి, ఆదికాండం 40వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుదాం. ఆదికాండం 40వ అధ్యాయం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్నవ నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుంచి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ నేనేమియో చేయలేదని అతనితో చెప్పెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జైలులో యోసేపుతో ఎవరెవరున్నారు?
ఈ పానదాయకుడు భక్షకారుడు కూడా ఉన్నాడు, అవునా? ఈ కళ చెప్పిన తరువాత పానదాయకుడికి యోసేపు కళ వివరించాడు, భావాన్ని వివరించాడు. వివరించిన తర్వాత యోసేపు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరికి? పానదాయకుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. నీకు తిరిగి 3 రోజుల్లో మరలా ఉద్యోగం వస్తుంది. రాజుగారి దగ్గరికి మరలా వెళ్ళి నీవు గిన్నె అందించి ఆ ద్రాక్షరసాన్ని ఆ గిన్నెలో పోసి మరలా అందిస్తావు. ఒక్క చిన్న రిక్వెస్ట్ చేయవా, ఒక్క చిన్న పని చేయవా అని బ్రతిమలాడుకున్నాడు. ఎవరు బ్రతిమలాడుకున్నారు? యోసేపు పానదాయకుని బ్రతిమలాడుకుంటున్నాడు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఉన్నది. పానదాయక, 3 రోజుల్లో నీ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను జైల్లో ఉన్నానే, నేనే తప్పు చేయలేదు, నేను అనవసరంగా ఈ శిక్షను అనుభవిస్తున్నాను. దయచేసి 3 రోజుల తర్వాత రాజుగారితో చెప్పి నా పరిస్థితిని వివరించి నన్ను ఈ జైలు నుంచి బయటకు తీసుకుని రా అని అన్నాడు. ఎవరన్నారు? యోసేపు అనే ఆ వ్యక్తి ఎవరితో అన్నాడు? పానదాయకుడితో అన్నాడు. మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగాన్ని చూస్తే ఆదికాండం 41వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కలగన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజుల తర్వాత నేను బయటకు వస్తాను అనుకున్నాడు. ఎవరు? పానదాయకుడు వెళ్తాడు, ఉద్యోగం మరలా పొందుతాడు, రాజుగారితో చెప్తాడు, నేను ఈ జైలు నుంచి బయటకు వచ్చేస్తానని ఊహించుకున్నాడు. ఎవరు? యోసేపు. పానదాయకుడు వెళ్ళాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. యోసేపు చెప్పిన మాట మరిచిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత రాజుగారి కల వచ్చిందంటే అది ఎన్ని రోజుల తర్వాత రావాలి? యాక్చువల్గా 3 రోజుల తర్వాత రావాల్సినటువంటి ఈ వ్యక్తి అక్కడికి 2 సంవత్సరాల తర్వాత రాజుగారి కలొస్తే అప్పుడు పానదాయకుడు రాజుగారితో జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు యోసేపు గురించి. ఆలోచించండి, యోసేపు ప్రయత్నాలు ఏమయ్యాయి? కళలు వివరించే వరం ఉందా? దేవుడిచ్చినటువంటి ఆత్మవరం ఉందా? ఆ భావాన్ని వివరించే వరం ఉందా? కానీ యోసేపు ఏమనుకున్నాడంటే, ఇంకో 3 రోజుల తర్వాత నేను జైలు నుంచి వస్తా, నేను జైలు నుంచి విడుదల పొందుతాను అనుకున్నాడు. అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయినా అదే జైలులో సేమ్ డ్యూటీ, సేమ్ పని, సేమ్ పరిచర్య. యోసేపు యొక్క ఆలోచనలు ఏమయ్యాయి? నిజానికి యోసేపు జీవితాన్ని గన మనం పరిశీలన చేస్తే, యోసేపు అనే ఇతను యాకోబు అనే తన తండ్రికి ముసలితనమునందు, వృద్ధాప్యమునందు కలిగినవాడు యోసేపు. యోసేపు అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం. బాగా ముసలైనప్పుడు పుట్టాడు కనుక అప్పటికే చాలామంది పుట్టారు. చిన్నవాడు, అందరేమో ఆ హైట్లో ఉంటే ఈడు చిన్నవాడు, చక్కగా ముద్దొస్తున్నాడు, కోడిపిల్లలా అనుకో. వాడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వాడికి అంగీ కుట్టించేవాడంట. అది విచిత్రమైనటువంటి అంగీ అంట, రంగురంగుల అంగీ. రంగురంగుల అంగీ ఏమో నాన్నేమో వీడికి కుట్టిస్తున్నాడు. అరే, మనందరికీ ఏ అంగీ కుట్టించడం లేదు, వీడంటే నాన్నకు చాలా ఇష్టం రా, మనకంటే నాన్న యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అసూయపడేవారు అన్నదమ్ములు. దానికి తోడు ఈ యోసేపుకు అప్పుడే కలలు రావడం ప్రారంభమయ్యే. దేవుడికి స్తోత్రం. ఈయన ఇతరుల కళలు వివరించడమే కాదు, తనకు కూడా కళలు వచ్చేవి.
ఆ కలలు కూడా దేవుని యొద్ద నుంచే వచ్చేవి. ఒక 2 కలలు ఆయనకు వచ్చాయి. ఆ 2 కలలు ఆయన యోసేపు అనే ఆ చిన్నవాడు వివరిస్తాడు. నాన్న, అన్నయ్యలారా, నాకు ఒక కల వచ్చింది చెప్పమంటారా? ఏంట్రా కళ? మరేమో సూర్య చంద్ర నక్షత్రాలు ఎన్ని అనుకున్నారు? 11 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు వచ్చి నమస్కారం చేస్తున్నట్టు వచ్చాయి అన్నాడు. ఏమన్నాడు? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఏం కళ వచ్చింది ఆయనకి? యోసేపుకు కళ వచ్చిందంట. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు వచ్చాట ఈయనకి నమస్కారం చేస్తున్నాయంట. ఈ కలల భావాన్ని వివరించే యోసేపుకు దాని అర్థం తెలియదంటారా? ఈయన కలనేమో అన్నదమ్ములకి నాన్నకి వివరించాడు. ఏరా, సూర్యచంద్రుడు అంటే ఎవరు అనుకున్నారు? అమ్మ, నాన్న. ఈ 11 నక్షత్రాలు ఎవరంటే 11 మంది అన్నదమ్ములు. ఎరా, మీ అయ్యా మీ అమ్మ మేమందరం వచ్చి నీకు నమస్కారం చేస్తున్నావా? సాష్టాంగ నమస్కారం పడుతున్నావా? పిచ్చి కళలకు అంటావురా? ఈ కళలో ఎట్రా ఇలాంటి కళలకు అంటున్నాడు అని చెప్పి వాడి మీద గద్దించి, వాడి మీద అసూయ ముందే ఉండింది. తర్వాత ఈ కళలు చెప్తుంటే ఇంకా వారికి ఒళ్ళు మండేది. సరే, కళ చెప్పాడు కానీ ఊరుకోవచ్చు కదా. మరలా ఇంకొక కళ కన్నాడు. ఇంకో కళ వచ్చిందట. ఆ కళలో ఏంటంటే ఏమొచ్చాయి? మళ్ళా ఈ పొలంలో 11 పనలు వేసాయంట. 11 పనలు వేసి ఇతను పన ఒకటి ఉంటే ఈ పనకి అవి చుట్టుకుని ఏం చేస్తున్నాయి? నమస్కారం అండి అని ఈ పనను అంటున్నాయంట. ఏంట్రా నీ కళలు? ఆ పన నువ్వు, ఈ 11 మందేమో మేము నీకంటే పెద్దవారం, నీకంటే ముందు పుట్టిన వారం, నువ్వేమో చిన్న బచ్చావి, నాన్నేమో నీకేదో విచిత్రమైన అంగి చూస్తే అది వేసుకొని తిరుగుతున్నావు. ఈ 11 పనులు వచ్చి నిన్ను మొక్కుతున్నాయా అంటే మేమందరం వచ్చి నీకు సాష్టాంగ పడతాంరా అని చెప్పి అతని మీద అసూయ నిలిపారంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పగబెట్టారా? పగే పట్టారంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? అసలు జరిగింది ఏం లేదు. అప్పుడు కళే వచ్చింది. ఇంకా చూసారా కళలు ఎంత ప్రమాదకరము? ఈ కళలు ఎవరు యోసేపునికి ఇస్తున్నారు? దేవుడే అనుగ్రహిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు చాలా చిన్నవాడు కానీ కళలేమో చాలా పెద్దవి. ఆయనకు దేవుడు చూపించినటువంటి కళలు లేదా దర్శనమే అనుకోండి, అవన్నీ కూడా చాలా ఉన్నతమైనవి. చూస్తే చిన్నవాడు. బహుశా యోసేపు అనుకోవాలి, వీటి భావం అయితే నాకు తెలుసు, మా అన్నలే వాళ్ళ 11 పనులు ఖచ్చితంగా అయితే నేను అలా చెప్పను, నాన్న నీకు కళ వచ్చింది అనే చెప్తున్నాడు తప్ప భావాన్ని చెప్పడం లేదు. నాన్న నక్షత్రాలు వచ్చి నమస్కారం చేశాయి నాన్న, సూర్యచంద్రులు వచ్చి నమస్కారం చేశాయి నాన్న అని చెప్తున్నాడు తప్ప కళభావాన్ని అయితే వివరించడం లేదు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో పెట్టుకున్నాడు. యోసేపుకి 17 సంవత్సరాలు వచ్చాయి. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ గొర్రెలు కాసుకున్నటువంటి అన్నల దగ్గరికి ఒక రోజు వెళ్తే, ఒరే ఈ కళ్ళకనేవాడు వచ్చాడురా, ఈరోజు వీటి సంగతి తేల్చుదామని చెప్పి అన్నలు అతన్ని అంటే యోసేపును తీసుకుని వెళ్ళి ఈ గోతులో వేసి, రే వీడి కళలు ఏమవుతాయో వీటి సంగతి ఏమవుతుందో చూద్దాం, ఈ గోతులో పడి ఆకలికి సస్తాడు, చచ్చిన తర్వాత వీడి కళలేమవుతాయి, వీటి సంగతి ఏమవుతుందో చూద్దామురా అని మాట్లాడుకుంటారు. తర్వాత యోసేపును వారు ఇస్మాయిలుడి చేతికి
అమ్మేస్తారు. కొన్ని వెండి నాణాలకు అమ్మేస్తే ఆ యోసేపును తీసుకుని వారు ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ బానిసగా బ్రతుకుతాడు. యోసేపు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. 17 ఏళ్ల వయస్సు కలిగినటువంటి యోసేపు అనే ఒక చిన్న బాలుడు వచ్చిన కళ ఏమిటి, వచ్చిన కళ ఏమిటి, దాని భావం ఏమిటి, ఆయన ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, వచ్చిన కళలకి ఇప్పుడు అమ్మివేయబడి అన్నల చేత తృణీకరించబడి ఒక బానిసగా తనది కాని దేశములోనికి పట్టుకొని వెళ్ళి అక్కడ ఒక బానిసగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి ఆలోచన చేయండి. వచ్చిన కళలకి ఈ బానిస బతుకుకి ఏమైనా సంబంధం ఉందా? జైల్లో బతుకుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఈ పానదాయకుడు భక్ష్యకారుడు వచ్చినప్పటికే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఎవరు? యోసేపు. వీళ్ళు వచ్చి 3 రోజులకి వీళ్ళు తిరిగి వెళ్ళిపోతే అక్కడికి 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి కల వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాల వయసు అయి ఉండాలి? సుమారుగా 17 సంవత్సరాలు వయసున్నటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు 17 సంవత్సరాలు. అవునా? అక్కడ కొన్ని నెలలు పనిచేశాడు అనుకుందాం పోతీఫర్ దగ్గర. అవునా? అక్కడ పనిచేసిన వ్యక్తి జైల్లో కొంతకాలం ఉన్నాడు. అవునా? కల వచ్చిన ఆ ఇద్దరు పానదాయకుడు భక్ష్యదాయకుడు 3 రోజుల్లో తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలకి రాజుగారి కల వచ్చింది. అవునా? అంటే 17 సంవత్సరాలు పోతీఫర్ ఇంట్లో పనిచేసిన కొన్ని నెలలు, జైల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాలు, ఇవన్నీ కలిపితే యోసేపు యొక్క వయసు ఎంత అయి ఉంటుంది? యోసేపు యొక్క వయసు ఎంత అయి ఉంటుంది చెప్పండి. 17 ప్లస్ 2 ప్లస్ అక్కడ ఉన్నటువంటి 1 సంవత్సరం అనుకుంది. అంటే 20 సంవత్సరాల వయసుకి యోసేపు ఏం చూశాడు? జీవితంలో ఎంత కష్టపడాలో, ఎంత బాధపడాలో, ఎంత శ్రమను అనుభవించాలో, ఎంత నిందను అతడు మోయవలసి వచ్చిందో అవన్నీ చూసేసాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాధను భరించలేకే బ్రతిమలాడుకుంటున్నాడు పానదాయకుడిని. 3 రోజుల్లో వెళ్తావు కదా, ప్లీజ్ కొంచెం రాజుగారికి చెప్పమంటే వాడు మర్చిపోయాడు. వాడికి ఇంకో కలర్ రావచ్చు కదా. రే డైరెక్ట్గా చూపించి, యోసేపుని మర్చిపోయావురా, యోసేపు నీకు చేసిన రిక్వెస్ట్ నీకు గుర్తులేదా? వాడి వల్లే నువ్వు బయటకు వచ్చావు, ఈరోజు మర్చిపోతావా అని చెప్పి, ఏ దేవుడైతే పానదాయకుడితో మాట్లాడాడు మరలా ఇంకో కళ ఇచ్చి యోసేపుని జ్ఞాపకం చేసుకుని జైలు చూపించి, అరే జైలు 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 అని చూపించి ఒక కళని పట్టుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చా లేదా? అవకాశం ఉందా లేదా? కానీ అలా జరగలే. యోసేపుకు వచ్చిన కళలేమిటి? ఆ కళల భావాన్ని వివరించే వరం అతనికి ఉండడం ఏమిటి? ఎంత వరం ఉండి అన్ని పరిస్థితుల్లో యెహోవా దేవుడు శ్రమలో అతనికి తోడయుండి ఆ పోతీఫర్ ఇంట్లో ఉంటే అతన్ని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించి, జైల్లో ఉంటే ఇతన్ని బట్టి ఆ జైలంతా కూడా అనుకూలంగా ఉన్నట్లు చేసిన దేవుడు పానదాయకుడికి ఒక కళను ఇంకొక కళను వివరించి, మిస్టర్ పానదాయిక, ఏమని పిలుద్దాం, మిస్టర్ జ్యూస్ మేకర్, ప్లీజ్ రిమెంబర్ జోసెఫ్, కళ నీకు చెప్పాడు, ఆ మాత్రం కృతజ్ఞత లేదేంట్రా నీకు అని చెప్పి ఆయన 2 దెబ్బలు కొట్టైనా బయటకు పెట్టుకెళ్ళే ఏర్పాటు మన ప్రభు అయిన దేవుడు ఎందుకు చెయ్యలేదు? అది ప్రశ్న. ఎందుకు చేయలేదంట? అంటే పానదాయికి నిద్రపోవడం లేదా కళలు రావడానికి? ఎందుకు చేయలేదు? సమయము రాలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం రాలేదు. ఉన్నది దేవుని ప్రణాళిక, ఉన్నది దేవుని యొక్క ఆలోచన. యోసేపును ఏం చెయ్యాలనుకున్నాడో, ఏ పరిస్థితిలో యోసేపును పైకి ఎత్తాలనుకున్నాడో, హెచ్చించాలనుకున్నాడో మన ప్రభు అయిన దేవుడు ముందుగానే చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ముందే నలిగిపోకు. యోసేపు ముందే బయటకు వస్తానని నువ్వు అనుకోవద్దు. ఈ పరిస్థితులు అన్నిటి గుంట నువ్వు వెళ్తేనే, ఈ పరిస్థితులు అన్నిటి గుంట నువ్వు వెళ్తేనే నీకు నేను ఇచ్చినటువంటి దర్శనం నెరవేరుతుందని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే రాజుగారికి ఈ కల వచ్చిందో, 7 ఆవులు 7 వెన్నులు, ఒకే రకమైన కళ. అక్కడ 7, ఇక్కడ 7 వెన్నులే. అక్కడ బలమైన 7 ఆవులు, ఎక్కడో బలహీనమైన 7 ఆవులు. 7 ఆవులన్నీ వచ్చి 7 బలమైన ఆవులు తినేయడం. ఇక్కడ 7 వెన్నులు, మళ్ళా తూర్పు గాలి చేత ఎండిపోయినటువంటి 7 వెన్నులు. 7 వెన్నులు వచ్చి మళ్ళా ఈ తినేటి సెట్టింగ్ ఏంటి? అక్కడ 7, ఇక్కడ 7, అక్కడ ఆవులు, ఇక్కడ వెన్నులు. అక్కడ ఏవో తింటున్నాయి, ఇక్కడ ఏవో తింటున్నాయి. దీని భావం ఏమిట్రా? పోను ఒక్కసారి వచ్చిందంటే ఇది ఏదో పీడకలు అనుకుంటాను, కానీ 2 సార్లు వచ్చింది. ఏంటి అంటే, పానదాయకుడు గారికి అప్పుడు జ్ఞాపకం వచ్చి, యోసేపును అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అయ్యా, పొరపాటు అయిపోయింది, నా వల్ల పొరపాటు అయిపోయింది. ఎప్పుడో నాకు రిక్వెస్ట్ అన్నాడు, నేనే మర్చిపోయా. ఆ యోసేపుని పిలిపిద్దాం అని చెప్పి యోసేపును పిలిపిస్తారు. చదవండి అప్పుడు ఏమవుతుందో. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో ఎన్ని కలలు కన్నాడు? ఎన్ని కలలు కన్నాడు ఫరో? 1, 2? యోసేపు ఏమంటున్నాడు? ఫరో కనిన కల ఒకటే అంటున్నాడు. వినలేదా సరిగ్గా? యోసేపు ఏమంటున్నాడు? 1 కల కన్నాడన్నాడా రాజు? 2 కలలు కన్నాడా? యోసేపు ఎన్ని కలలు కన్నాడు? యోసేపు కన్నాడా ఫరో కన్నాడు కలలు? ఫరో కన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నయం, యోసేపు ఎన్ని కలలు కన్నాడంటే 2 కలలు కన్నారు అనలేదు. యోసేపు 2 కలలు కన్నాడు, వారి ఊరిలో కన్నాడు. ఇక్కడ ఫరో 2 కలలు కంటే ఆ 2 కలలు యోసేపుకి చెప్తే యోసేపు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, చదువు. ఫరో కనిన కల ఒకటే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. 7 మంచి ఆవులు, ఆ 7 మంచు ఆవులు 7 సంవత్సరములట. దేవుడికి స్తోత్రం. ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు కల ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిల్ల వెన్నులు తూర్పు గాలి చేత చెడిపోయి 7 వెన్నులను కరువుగల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పుచున్న మాట ఇదే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువుగల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరోవడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కలల భావాన్ని వివరిస్తున్నాడు చూడండి యోసేపు. ఆ కలల యొక్క భావాన్ని వివరించే వరాన్ని యోసేపునకు దేవుడిచ్చాడు. 7 మంచి ఆవులు కనిపించాయే, అవి 7 సంవత్సరములు అన్నాడంట. 7 మంచి వెన్నులు కనిపించాయే, అవి 7 మంచి సంవత్సరములు, మంచిగా పంట పండే సంవత్సరాలు. 7 బలహీనమైన ఆవులు, 7 బలహీనమైనటువంటి పీల వెన్నులు కనిపిస్తున్నాయే, అవి 7 కరువు సంవత్సరములు. ఓ రాజా, నువ్వు చేయవలసినది ఏమిటంటే ఈ 7 సంవత్సరములు పంట ఏదైతే పండుతుందో దానిని నువ్వు సేకరించి భద్రము చేస్తే రాబోవు 7 సంవత్సరముల కరువులో 7 సంవత్సరాల తర్వాత రాబోవు 7 సంవత్సరాల కరువులో 7 సంవత్సరాలు ముందుగా పండినటువంటి పంట ఈ దేశానికే కాదు ప్రపంచానికే సరిపోతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక మనం చూస్తే, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మనం చూస్తే యోసేపును దేవుడు దర్శించాడు. యోసేపునకు దేవుడు భవిష్యత్తులో జరగబోయే అద్భుతమైనటువంటి ఒక మంచి దర్శనాన్ని దేవుడు యోసేపునకు అనుగ్రహించాడు. నిజానికి యోసేపునకు తన తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఉన్నప్పుడు వచ్చినటువంటి కళ కూడా ఒక్కటే. 2 కళలు కన్నాడే, ఆ 2 కళలు కాదు, ఒకటే కళ, ఒక్కటే భావం ఉన్నప్పుడు అది ఒక్క కళగానే భావించాలి. యోసేపు అదే మాట ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో చెప్తున్నాడు. దేవుడు 2 సార్లు 2 వేరు విధంగా చూపించాడు. అవి 2 కళలు కాదు రాజా, ఒకటే కళ. నీకు 2 సార్లు ఎందుకు చూపించాడో తెలుసా? దేవుడు దాన్ని త్వరగా చేయాలని నిశ్చయించుకున్నాడు. అతి త్వరగా చేయాలని నిశ్చయించుకున్నాడు గనుక మాటు మాటికి అదే భావంతో వచ్చే వేరు రూపముల్లో, వేరు ఉపమాన రీతిలో నీకు కలను ఇస్తున్నాడు అని చెప్పాడు ఫరోకి. ఎవరు? యోసేపు. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తిని, ఒక జ్ఞానవంతమైనటువంటి వ్యక్తిని నియమించుకో. ఆ వ్యక్తి నీకు 7 సంవత్సరాలు పనిచేసి నీ యొద్ద ధాన్యాన్నంతా సేకరిస్తాడు. సేకరించి మిగిలిన కరువు రాబోతున్నటువంటి 7 సంవత్సరాల్లో ఈ ధాన్యం సరిపోతుంది మీ ప్రజలకు అని చెప్పాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఇలాంటి జ్ఞాన వివేకములు కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు? నిన్నే నియమిస్తాను అంటాడు. చదవండి ఆ మాటని. తర్వాత వచ్చిన ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతని సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందును యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను.
మరియు ఫరో యోసేపుతో ఫరో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేయినైనను కాలైనను ఎత్తకూడదని చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కలల భావాన్ని వివరించాడో ఫరో యోసేపుని ఏం చేశాడంటే, ఇటువంటి జ్ఞాన వివేకము గల వ్యక్తిని మనం కనుగోగలమా? రాజు నేనే, ఓన్లీ సైన్ చేస్తా, కానీ యాక్చువల్ రాజు నువ్వే. ఈ రోజు నుంచి ఈ ఐగుప్తు మీద నీవే అధికారివి. తండ్రి రథాన్ని, నా రెండవ రథాన్ని తండి అని చెప్పి ఆ రథం మీదకి యోసేపును ఎక్కించి కూర్చుండబెట్టి బంగారు గొలుసు మెడలోనికి వేసి తన ఉంగరాన్ని తీసి, ఎవరు ఉంగరాన్ని? రాజు యొక్క ఉంగరాన్ని తీసి అతని చేతికి తొడిగించి సన్నపు నార వస్త్రములు, మంచి విలువైన వస్త్రాలు అతనికి ధరింపజేసి రథం ఎక్కించాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు చూశారంట, జైల్లో ఉండేవాడురా, జైల్లో ఉండేవాడు రథాన్ని ఎక్కాడేటి, వందనము చెయ్యండి అంటే జనులు సాష్టాంగపడి కేకలు వేసి వందనాన్ని చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అనుకున్నట్లు 3 రోజుల తర్వాత పానదాయకుడి యొక్క రిక్వెస్ట్ మీద కానీ ఒకవేళ వచ్చి ఉంటే ఐగుప్తు దేశం మీద యోసేపు అధికారి అయ్యుండేవాడా? యోసేపునకు దేవుడు కలలిచ్చాడు, భవిష్యత్తులో జరగబోయే సంగతులను తెలియజేశాడు. తర్వాత ఈ రాజే యోసేపునకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహాన్ని చేయిస్తాడు. అక్కడికి 7 సంవత్సరాలకి 2 కుమారులు కంటాడు. ఆ 7 సంవత్సరాలు అక్కడ సమృద్ధి అయిన పంట ఐగుప్తు దేశంలో పండుతుంది. తర్వాత 7 సంవత్సరాలకి అక్కడ తీవ్రమైన కరువు రావడం ప్రారంభిస్తుంది. అంటే 30 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు మొత్తం ఎంత? 44 సంవత్సరాలకి 44 సంవత్సరాలకి సుమారుగా ఆ ప్రాంతంలో కరువు వస్తున్నటువంటి సందర్భంలో యోసేపు ఏ స్థితిలో ఉన్నాడు? రాజు తర్వాత రాజు అంత స్థితిలో దేవుడు అతన్ని ఉంచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలోనే అతడు ఏ 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చిందో ఆ కరువులో అన్నలు తండ్రి ఈ దేశానికి వస్తారు. ఈ దేశానికి వచ్చి అన్నం కావాలి బాబు అని చెప్పి ఇదే యోసేపు ముందు నిలబడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏ దర్శనాన్ని లేదా ఏ కలనైతే యోసేపునకు బాలుడై ఉన్నప్పుడు చెప్పాడో అదే కళ ఎంతకి నెరవేరింది? సుమారుగా 37 సంవత్సరాలు వచ్చిన తరువాత నెరవేరింది. ఎవరి జీవితంలో? యోసేపు జీవితంలో నెరవేరింది. కళ ఎప్పుడు వచ్చింది? 17 సంవత్సరాలకు ముందు వచ్చింది. జైలుకి ఎప్పుడు వెళ్ళాడు? 18 సంవత్సరాలకి వెళ్ళాడు అనుకుందాం. జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 సంవత్సరాలు ఉన్నాడు. 12 రోజులు చేశాడు, అక్కడ 1 సంవత్సరం చేశాడు అనుకుందాం, ఇక్కడ 1 సంవత్సరం చేశాడు అనుకుందాం. జైల్లో 2 సంవత్సరాలు, బానిసగా కొన్ని సంవత్సరాలు. అవసరమా ఇవన్నీ? అవసరమా? కళ చూస్తే అద్భుతం, దర్శనం చూస్తే అద్భుతం. అన్నలు వచ్చి అయ్యా అన్నం కావాలయ్యా, మా నాన్న ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందని చెప్తే మేమందరం వచ్చామని చెప్పి అన్నలు యోసేపునకు సాష్టాంగపడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూద్దాం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసయ్య? హెచ్చించాలి అంటే ఆయన చెప్తున్నటువంటి కండిషన్ ఏంటి? ఏమున్నది అక్కడ? దీన మనస్కులై ఉండాలంట. అంటే ఏంటి? చాలా తగ్గింపుతో వినయముతో ఉండాలి. అది ఒకటేనా కండిషన్? రెండో కండిషన్ ఏంటి తెలుసా? దానికి మరలా సమయం ఉన్నది. అది ఏంటంటే తగిన సమయం అంట. ఆ తగిన సమయం దేవుడికే తెలియను. దేవుడికి స్తోత్రం. ఎవరికి తెలియను? దేవుడికే తెలియను. నువ్వు దీన మనస్కులై ఉండు అంటాడు. మరలా నువ్వు దీన మనస్కు ఈరోజు వచ్చింది కదంటే రేపే రాజు అవుతావా? అవో. రేపే ముఖ్యమంత్రి అవుతావా? అవో. యోసేపు బహుశా అలాగే అనుకున్నాడు జైల్లో. రేపే విడుదల అనుకున్నాడేమో. 2వ రోజు తర్వాత, 3 రోజుల తర్వాత నాకు విడుదల అనుకున్నాడు. కలల భావాన్ని తెలుసుకోగలిగాడు, కానీ దేవుని మనస్సులో ఉన్నటువంటి దైవ ప్రణాళిక యొక్క భావాన్ని తెలుసుకోలేకపోయాడు యోసేపు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తానని చెప్పినప్పుడు దానికి 2 కండిషన్లు కనిపిస్తున్నాయి. మొదటి కండిషన్ ఏంటంటే దీన మనస్కులై, తగ్గింపు స్వభావం గలవారై ఉండాలి. ఎందుకంటే ఆయనకి అహంకారులంటే ఇష్టం ఉండదు. సమయం గడిచిపోవచ్చేమో కానీ అహంకారం ఉంటే మాత్రం ఆడు ఎప్పుడు పైకి రాడు. దీన మనస్కులై, తగ్గింపు స్వభావం గలవారై ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండాలంట. ఆయన మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఇలా ఉన్నావా? ఎంతకాలం ఉండాలి ప్రభువా? చెప్పను. అది మాత్రం చెప్పడు. తగిన సమయం ఉంది. ఏంటి తగిన సమయం? 17 సంవత్సరాలకి బానిసయ్యి, ఎక్కడెక్కడో బానిస బతికి జైల్లో 2 సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత వాడికి చెప్తే వాడు మర్చిపోయి, ఆ తర్వాత 2 సంవత్సరాలు ఆ కరువు ఏదో ముందే రప్పించవచ్చు కదా దేవుడు. ఇప్పుడు కరువు రావడం, పంట పడడం ఎవరి చేతిలో ఉంది? వర్షం పడడం, వర్షం పడకపోవడం ఎవరి చేతిలో ఉంది? ఏలియా ప్రార్థన చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం కురదన్నాడు. ఏలియా త్వరగపడి నువ్వు ఆహాబును కలువు, ఇదిగో వర్షాన్ని రప్పిస్తున్నాను. ఆ మొక్క జైల్లో ఉన్న 3 రోజుల తర్వాత పుట్టినరోజు వేడుకలు అయిపోయిన తర్వాత ఫరో గారి కల వచ్చి, ఇదే కల వచ్చి, సేమ్ ఇదే కల, 7 ఆవులు, 7 బలహీనమైన ఆవులు, 7 వెన్నులు, 7 బలహీనమైన పీల వెన్నులు. కల రావచ్చు కదా? రావచ్చా రాకూడదా? మరి 2 సంవత్సరాలు ఎందుకు వెయిటింగ్? అంతా దేవుని చేతులే కదా ఉంది. 2 సంవత్సరాలు రాజుగారి పని రాజుగారు చేసుకున్నాడు. ఆడు ఎన్ని ద్రాక్ష రసాలు పిండాడు, ఎన్ని గ్లాసులు అందించాడు. ఆడు చచ్చిపోయి ఇంకొకడెవడు భక్ష్యకారుడు చచ్చిపోయి పాపం వాడు ఫ్యామిలీ ఎంత చితికిపోయింది. 2 సంవత్సరాలు ఈ గిన్నె పిసుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా జ్ఞాపకం, రే ఈ గిన్నె అక్కడదిరా, గుర్తురాదు. దేవుడు చేసినటువంటి పద్ధతులను చూస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా నువ్వు ఇచ్చిన దర్శనం, ఏంటి ప్రభువా నువ్వు ఇచ్చిన కళ, బాగా చూపించావు. మా నాన్న వచ్చి నమస్కారం చేస్తాడు, మా అమ్మ వచ్చి నమస్కారం చేస్తుంది, నక్షత్రాలన్నీ వచ్చి సాష్టాంగపడ. ఏది కళ? ఇదా? నేను వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ కాలు పిసుగుతున్నాను, ఇదేనా నీ కళ? ఆ పోతీఫర్ ఇంట్లో పని చేసుకుంటున్నాను, ఇదేనా నా బానిసపతికి నాకు ఇంకొకటి వచ్చి నమస్కారం చేయడమా? జైల్లో ఉన్న నా దగ్గరకు వచ్చి నన్నెవడు ప్రభు నమస్కారం చేస్తాడు? వచ్చిన పోతున్నాడు, నేను మాత్రం ఈ జైల్లోనే ఉంటున్నాను అనుకుని ఉండడా? పాపం అలాగనుకునే 3 రోజుల తర్వాత ప్లీజ్ ఒక్కసారి రాజుగారితో చెప్తే బయటకు వచ్చేస్తాను కదా అనుకున్నాడు. జరగలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఏ సమయమందు ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడు బాగా ఎరిగినవాడు. ఇలాగే అనుకున్నాడు పాపం ఇంకొక వ్యక్తి కూడా ఇలాగే అనుకున్నాడు.
ఆయన పేరు ఏమనుకున్నారు? మోషే గారు. మోషే గారు అనుకున్నారు, నేను హెబ్రీడ్నా, నేనేటి రాజుగారింట్లో ఉన్నాను, ఫరో కుమార్తె నన్ను పెంచుకున్నది అంటున్నారు. వాళ్ళేంటి శ్రమ పడుతున్నారు అదే దేశంలో. ఇదంతా జరిగిపోయిన తర్వాత నేనేమో రాజుగారి కుటుంబంలో ఉన్నాను, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అక్కడుండి ఇటుకలు రాళ్ళు గడ్డి కోసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారే, వాళ్ళు శ్రమలో ఉన్నారే. అసలు మన యొక్క జాతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అని తెలుసుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సంబంధికుడిని అని తెలుసుకున్నాడు. ఎవరు? మోషే. చూద్దాం, ఒక్కసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 22 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మోషే ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టింది. ఒక్క నిమిషం ఆగండి. మోషే గారికి ఎంత వయసు వచ్చింది ఇప్పుడు? 40 సంవత్సరాలు వచ్చినప్పుడు. 40 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు? యాక్చువల్గా ఫరో యొక్క కుమారుడు కాదు మోషే. ఈ ఇశ్రాయేలు యొక్క హెబ్రీల యొక్క సంతానమే మోషే. రాజుగారు అందరిని చంపుతున్నాడంటే వాళ్ళ అమ్మ చాటుగా దాచి ఈ మోషేని పెంచుతుంది. ఫరో కుమార్తె ఈ మోషేని తీసుకొని నా కుమారుడిగా పెంచుకుంటాననుకొని పెంచుకుంటుంది మోషేని. నిజానికి మోషే హత్య గావించబడాలి చిన్నప్పుడే. కానీ దేవుడు కృప చూపించి మోషేను బ్రతికించాడు. తిరిగి తీసుకొని ఎక్కడ పెట్టాడంటే ఆ రాజుగారి కుటుంబంలోనే పెట్టాడు. పెడితే 40 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు కత్తి విద్య నేర్చాడు, ఆ విద్య నేర్చాడు, ఈ విద్య నేర్చాడు, అన్ని చదివాడట సబ్జెక్టులు. హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ అన్నీ చదివేశాడు. అన్నీ చదివి సకల విద్యలందు ప్రవీణ్యమై మాటలు యందు నేర్పరై మంచిగా మాట్లాడి మంచిగా ఉండి తర్వాత రాజు కాబోతున్నటువంటి వ్యక్తిగా ప్రజలందరి ఎదుట ఉన్నాడు. ఎవరు? మోషే అన్న వ్యక్తి. 40 సంవత్సరాలు వచ్చాయట. అప్పుడు ఆలోచన వచ్చింది, అరే 40 సంవత్సరాలప్పుడు ఏమిటది? చదవండి. 40 సంవత్సరాలప్పుడు 40 ఏండ్ల నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టిందట. అప్పుడు 40 సంవత్సరాలకు బుద్ధి పుట్టింది. ఆ తర్వాత అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వానిని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. దేవుడికి స్తోత్రం. ఏమనుకున్నాడు? ఇశ్రాయేలీయులు నా సహోదరులు, నేను రాజుగారి ఇంట్లో ఉన్నాను, వారేమో శ్రమ అనిపిస్తున్నారు, నేను వారిని విడిపించాలి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించాలి అనుకున్నాడు. ఎవరు? మోషే అనే వ్యక్తి. అప్పుడు అతని వయసు ఎంత? 40 సంవత్సరాలు. అనుకొని వారిని చూడాలని వెళ్ళాడంట. వెళ్తుంటే ఒక ఐగుప్తీయుడు ఈ హెబ్రీయుడు దెబ్బలాడుకుంటున్నారంట, గొడవ పడుతుంటే రే మా బంధువుల్ని నువ్వు కొడతావరా అని చెప్పి ఈ ఐగుప్తుడిని కొట్టి చంపి ఇసుకలో కప్పు పెట్టేశాడట. ప్రతీకారము తీర్చి అనుకున్నాడంట మోషే, నేనే
ఈ ఇశ్రాయేలు ప్రజలను ఈ ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించబోతున్నాను అనుకున్నాడు. అనుకోవడమే కాకుండా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ విషయాన్ని గ్రహిస్తారు. మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించేవాడు మోషే అని అనుకుంటారని కూడా అనుకున్నాడంట. ఎన్ని అనుకున్నాడు? 40 సంవత్సరాలకి ఏమనుకున్నాడు? చాలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చాలా అనుకున్నాడు. నా ద్వారా నా ప్రజలను విడిపిస్తానని అనుకున్నాడంట. 40 సంవత్సరాల వయసున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా గ్రహిస్తారని కూడా అనుకున్నాడంట. అనుకున్న తర్వాత ఏమైంది? గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహించలేదు. మరునాడు ఇద్దరు పోట్లాడుకొనుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరిని ఒకడు అన్యాయం చేసుకొంచున్నారని చెప్పి వారిని సమాధానపరచు చూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్ను ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మోషే గారు మళ్ళా 2 ట్రిప్ వెళ్ళాడు మరుసటి రోజు. ఈరోజు ఎవరు దెబ్బలాడుకుంటున్నారు అనుకున్నారు? హెబ్రీయుడు లేదా ఇశ్రాయేలీయుడు దెబ్బలాడుకుంటున్నారు. వెళ్ళాడు. అయ్యలారా మీరు ఎందుకురా దెబ్బలాడుకుంటున్నారు? వీడు మీ అన్న కదా, మీరిద్దరూ ఒకే వ్యక్తులు కదా, ఒకే జాతి కదా, మీరు ఎందుకురా దెబ్బలాడుకుంటున్నారంటే వాడిలో ఒకడు అన్నాడంట, నిన్నొకడిని చంపావు, ఇసుకలో కప్పి పెట్టావు, ఈరోజు నన్ను చంపాలనుకుంటున్నావా? నిన్ను నీవు మా మీద అధికారిగాను తీర్పరుగాను అనుకుంటున్నావా? ఎవడరా నేను నియమించాడు అన్నాడంట. ఎవరిని? మోషేని. ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు దెబ్బలాడుకుంటున్నటువంటి ఇద్దరిలో ఒకడు అడిగాడంటే, ఎవడరా నేను నియమించాడు మా మీద? ఎవడు నియమించాడు నిన్ను? నిన్నొక ఐగుప్తుని చంపావు. ఐగుప్తుడు హెబ్రీయుడు దెబ్బలాడుకుంటే ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పి పెట్టావు. అది ఎవరికి తెలియదు అనుకున్నావు. ఈరోజు మేమిద్దరు దెబ్బలాడుకుంటే పెద్ద జడ్జిలాగా మా దగ్గరికి వచ్చి ఎందుకురా దెబ్బలాడుకుంటున్నావు నీతి కబుర్లు చెప్తావా? వాడిని చంపినట్లు నన్ను కూడా ఈరోజు చంపి నువ్వు పాతి పెట్టాలనుకుంటున్నావా? నిన్ను తీర్పరుగాను అధికారుగాను ఎవడు నియమించాడని చెప్పి తోసేశాడంట మోషేని. మోషే గారి ఆలోచనలు ఏంటి? ఏమనుకుంటున్నాడు మోషే? అరే నేనే విమోచకుడురా, మీకు తెలుసుకుంటారని నేను ప్రయత్నం చేశాను అనుకున్నాడు 40 ఏదికి. ఆ తర్వాత ఏమైందో చదవండి. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశీయుండి అక్కడ ఇద్దరు కుమారులను కని 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతం మీద అరణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలలు ఒక దేవదూత అతనికి కనబడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులో
ఉన్నా నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగులు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల వయస్సులో పారిపోయాడు మోషే. ఎక్కడికి? మిద్యాన్ అనే దేశానికి పారిపోయాడు. ఇంకా ఐగుప్తులో ఉంటే మన పని అయిపోయింది. ఇంకా ఫరోకి ఈ విషయం తెలిసిపోయింది, రాజుకు నన్ను చంపాలని చూస్తున్నాడని చెప్పి భయపడి పారిపోయాడు మిద్యాను అనే దేశానికి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడంట. ఇప్పుడు మోసే గారి వయసు ఎంత? 50 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు 40 సంవత్సరాలకి మిద్యాన దేశం వెళ్ళిపోయాడా? అక్కడ ఏం చేస్తున్నాడు అనుకున్నారు? వాళ్ళ మామ గొర్రెలుంటే ఆ గొర్రెలు కాసుకుంటున్నాడంట 40 సంవత్సరాలు. ఎంత గొప్ప భాగ్యం! దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? 40 సంవత్సరాలు అండర్ ట్రైనింగ్. ఏం ట్రైనింగ్ ఇది? గొర్రెలు కాసుకుంటాడు. అటలకి ఇటలకి 40 సంవత్సరాలు అయిపోయి, అంటే 80 సంవత్సరాలు వచ్చాయి. 80 సంవత్సరాలు వచ్చాయి మోషేకి. 80 సంవత్సరాలు వస్తే గొర్రెలు కోసుకుంటూ అలా పోతుంటే కొండ కనిపించిందట. కొండలో ఏదో తగలబడుతుందని చూస్తే దేవుడు అక్కడ కనిపించి మోషే మోషే అని పిలిస్తే ఎవరని పిలుస్తున్నారు అనుకుంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మీ పితరుల దేవుడిని నేను దిగి వచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు చాలా అవస్థపడుతున్నారు అక్కడ వెట్టి పనులు చేసి బానిస. నేను అదే కదా చెప్పా. 40 సంవత్సరాల క్రితం నాకు 40 సంవత్సరాలు ఉండేటప్పుడు నేను ఇదే పని చేస్తానన్నా. అప్పుడు ఎందుకు రాలే నువ్వు? ఎందుకు రాలేదు? నేను బాగా యంగ్గా ఉండేటప్పుడు, వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, ఐ థాట్ ఐ కెన్ డెలివర్ దీస్ పీపుల్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ఈజిప్షియన్స్, బట్ యూ డిడ్ నాట్ కమ్. నువ్వు రాలే. ఇప్పుడు వచ్చి నేను ముసలివాడైపోయి జుత్తంతా తెల్లగైపోయి గొర్రెలను కాసుకుని ఈ 40 సంవత్సరాలు ఈ గొర్రెలతోని, ఈ పిల్లలతోని, నా భార్యతోని నా దేశాన్ని విడిచిపెట్టాను. పోను రాజుగా ఉన్నప్పుడు రాజు అయి ఉండేవాడినేమో. ఈ 40 సంవత్సరాలు కరెక్ట్గా ఐగుప్తునంతటిని పరిపాలించి ఉండేవాడినేమో. ఈ 40 సంవత్సరాలు కనీసం నా ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నా సరే వారితో కూడా కనీసం ఇటుకలు చేసి ఉండేవాడినేమో. వాడిని చంపితే వాడు తృణీకరించాడు, ప్రజలే నన్ను తృణీకరించారు. నేనేదో వారిని ఐగుప్తులో నుంచి, వారి బంధకాల నుంచి విడిపిద్దామని 40 సంవత్సరాలకి నేను అనుకున్నా. ఓ దేవుడా, ఇప్పుడు దిగి వచ్చావా? నేను రాను ఇప్పుడుగా వెళ్ళి. ఆయన నేను నోటి మాంద్యం, నాకు నేను మాట్లాడలేను సరిగ్గా. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఐగుప్తు సకల శాస్త్రములందు మాట నేర్పరియందు, మాటలు బాగా మాట్లాడగలడు మోషే. ఇప్పుడు చెప్తున్నాడు 80. ఇప్పుడు మాటలు సరిగ్గా రావడం లేదు. నేను రాను. బహుశా అలిగినట్టున్నాడు. దేవుడికి స్తోత్రం. 40 సంవత్సరాల క్రితం వస్తే బాగుండేది కదా. వస్తే బాగుండేదా లేదా? 40 సంవత్సరాలప్పుడు దేవుడు ఎందుకు చేయలేదు? మోషేకు 40 సంవత్సరాలు ఉండేటప్పుడు దేవుడు ఎందుకు దిగి రాలేదు? ఆ పొదేదో ఈ పర్వతం దగ్గర కాకుండా దేవుడే అక్కడే ప్రత్యక్షమై ఐగుప్తులోని, మోషే నువ్వు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని చెప్పుంచుండొచ్చు కదా. చెప్పాలా చెప్పకూడదు? మనమైతే అలాగే కదా ఆలోచిస్తాం. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ గొర్రెల్ని నా చేత 40 సంవత్సరాలు నువ్వు కాయిపించి, ఈ 40 సంవత్సరాలు కూడా నువ్వు మాట్లాడకుండా ఇప్పుడు దిగి వచ్చి ఈ పొదలోనికి వచ్చి చెప్పులిప్పు, నేను నీ పితరుల దేవుడును, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, రా 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 నిన్ను ఐగుప్తు పంపిస్తానంటే ఏంటి ప్రభువా నువ్వు? ఏంటిది? ఇది కరెక్టేనా నీ దృష్టికి? ఇది కరెక్టేనా? ముసలివాడైపోయినటువంటి 80 సంవత్సరాలు ఉండేప్పుడు నన్ను వారిని తీసుకురమ్మని పంపిస్తావా? ఇది సబబుగా ఉందా? ఇదే ఆలోచన నా మనసులో ఉండింది కదా. ఇదే చెయ్యాలని నేను 40 సంవత్సరాలప్పుడు అనుకున్నాను. ఆ ఐగుప్తీయుడు నన్ను తృణీకరించినప్పుడు నువ్వు ప్రత్యక్షమై ఇదే మాట చెప్పుంటే ఎంత బాగుండేది.
మరి దేవుడు ఎందుకు 40 సంవత్సరాలు ఆగాడంటారు? ఎందుకు ఆగాడంటారు? ఎందుకు ఆగాడంటారు? ఎందుకు ఆగాడు? ఆలోచించండి మన దేవుని యొక్క ఆలోచనలు. అందుకే చెప్తున్నాడు దేవుడు, తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయం అంట. ఆ సమయం ఏంటో మనకి తెలియదు. ఎన్ని కలల భావాలు చెప్పగలిగిన యోసేపుకు తెలియలేదు. దేవుని ప్రత్యక్షతను సకల శాస్త్ర తెలుసుకోగలిగిన మోషే గారికి కూడా తెలియదాడ. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మన దేవుడు? ఏంటి మన దేవుడు? మోషే గారు ఎంత పౌరుషంగా ఉండేవారంటే, కొట్టి చంపుతాన్రా అని చెప్పి ఒక ఐగుప్తుని చంపాడు. దేవుడు తర్వాత చెప్తాడు ఎవరికి? మోషే గురించి, భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే అన్నాడు. అవునా? సాత్వికుడు అంటే ఏమిటో, ఎన్ని కొట్టినా అలాగే ఉంటాడు, ఏమి మాట్లాడు. వానపాము చూసారా? తను ఎన్ని పొడిచినా ఎన్ని చేసినా అదేమని అంటదా? బుస్మంటదా? అనందు. ఈ 40 సంవత్సరాలు గొర్రెలను కాచి వాటితో తిప్పలు పడి వాటిని ఏ విధంగా ఈ కొండ మీదకి అది ఆ తుప్పల్లోనికి ఒకటి వెళ్తుంటే ఈ లెక్క పెట్టుకొని వాటిని పెంచి వాటిని కాపాడి ఆ ప్రాక్టీస్, ఆ ట్రైనింగ్ 40 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. సామాన్యమైన దేవుడు కాదు మరి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఇచ్చాడు. మోషే గారి పౌరుషం అంతా చచ్చిపోయింది. శక్తి అంతా 80 సంవత్సరాలకి ఏమైనా శక్తి ఉంటుందా? శక్తి అంతా కుసించిపోయింది. కానీ కంటి దృష్టి మాత్రం నశించిపోలేదు సుమా. ఎందుకంటే మోషే మరణించినప్పుడు 120 సంవత్సరాలు కలిగిన వాడు. కంటి దృష్టి అట మాంద్యం కాలేదంట. ఎవరికి? మోషేకి. అంత ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో ఐగుప్తుకు వెళ్ళి 40 రోజులు దేవుని పర్వతం మీద ఉపవాసం ఉండేవాడంట. దేవుడికి మహిమ. హల్లెలూయా. మోషే యొక్క స్ట్రెంగ్త్, కెపాసిటీ నీకు 80 సంవత్సరాలు వచ్చిన 40 రోజులు ఉపవాసం నీరు తాకుండా ఉండగలవు మోషే. నాకు తెలిసి నీ సంగతి. దా ఇప్పుడు వెళ్దువు కానీ రా అని చెప్పి అప్పుడు పట్టుకెళ్ళాడంట. ఇలాగైతే ఎలాగా? ఇలా అయితే ఎలాగా? మనం ఎప్పుడో ఏవో సాధించాలనుకుంటాం, ఇప్పుడే వస్తే అన్నీ బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? తగిన సమయం అందు అంట. తగిన సమయం ఉందంట. కానీ దేవుడు చేయడం మానేస్తాడా? మానడు. ఆయనేమో 37 సంవత్సరాలకి వాళ్ళ నాన్నను చూశాడు. ఎవరు? యోసేపు గారు. ఈయన 80 సంవత్సరాలకి తిరిగి ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తగిన సమయమందు హెచ్చిస్తాడు. దానికి ముందు కండిషన్ దీన మనసు రావాలి. ఎన్ని లక్షల మంది ప్రజలు? 2-3. మోషే అనుకున్నాడు పట్టుకొని వెళ్ళిపోతాను అనుకున్నాడు, లేకపోతే వారిని విడిపిస్తాను అనుకున్నాడు, ఏమని చేద్దాం అనుకున్నాడు. అసలు సాధ్యపడుతుందా ఒక్కడి చేత? కానీ సాధ్యం చేయించాడు దేవుడు తన శక్తితో. 80 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఐగుప్తులోకి వెళ్ళి మరలా 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వీరిని నడిపించుకొని వచ్చాడంట. ఏమిటి ఆశ్చర్యం! 80 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాల వరకు పదండ్రా అని చెప్పి, ఇప్పుడు గొర్రెలు ఈదొక గొర్రెలు అనమాట. ఇశ్రాయేల్ ప్రజలు అటెళ్ళకండ్రా ఇటెళ్ళకండ్రా అని చెప్పి అప్పటికీ ఆయన విసిగిపోయి ఒకానొక సందర్భంలో దోకురారా అని మాట నోరు జారేశాడు. 40 సంవత్సరాలు గొర్రెలకి ట్రైనింగ్. మన దేవుడు తాను చెప్పిన మాట నెరవేర్చగలిగినటువంటి దేవుడు. తాను కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు.
ఏ మాట కూడా నిరర్ధకము కాదు. అయితే వాటిని నెరవేర్చడానికి 2 కండిషన్లు ఉన్నాయి. మొదటి కండిషన్, దీన మనస్సు కలిగి ఉండాలి. రెండవ కండిషన్, తగిన సమయం కోసం వేచి ఉండాలి. సాధ్యమేనా? సాధ్యమేనా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. దేవా తండ్రి, నీవు పిలుచుకున్నటువంటి ప్రజలకు నీవు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రభు నీవు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభు. తగిన సమయమందు ప్రభు తండ్రి వారిని హెచ్చిస్తానని సెలవిచ్చిన దేవా మీకు వందనాలయ్యా. అంతవరకు నీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై మేము నమ్మకముగా ఓపికతో ఉండే కృప మాకు దయచేయండి ప్రభు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజల జీవితాల్లో, మా జీవితాల్లో మీరిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రభు తండ్రి మేము స్వతంత్రించుటకు, వాటిని అనుభవించడానికి, మేము చూడడానికి మాకు తగినటువంటి దీన మనస్సును, తగినంత ఓపికను, మీ తగిన సమయం కోసం మేము వేచి ఉండే కృప మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.